చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ వెర్రివాళ్ళు. అనగనగా ఒక గ్రామంలో రంగడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకు గోపాలుడు అనే కుమారుడు ఉన్నాడు. గోపాలుడు బుద్ధిమంతుడు. కష్టాలు కలిగితే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు కానీ వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాదు. ఆ గ్రామంలోనే కృష్ణయ్య అనే వ్యక్తికి ఒక కూతురున్నది. ఆమె పేరు జానకి. గోపాలుడి తండ్రి తన కొడుకు జానకిని చేసుకుందామనుకున్నాడు. ఆ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది. పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటయ్యింది. ఆనాడు పెళ్లి కొడుకు వారంతా పెళ్లి కూతురి తండ్రి ఇంటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని వసారాలో కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో, అమ్మా, నువ్వెంత పనిమంతురాలువో పెళ్లివారు చూస్తారు. నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్ళి పెద్ద చెంబులో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యి అని పని చెప్పాడు. జానకి పెద్ద చెంబు పట్టుకుని ఆవు పాలు పితికింది. పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది. ఇంతలో జానకి కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి. ఆ అటక మీద పాత రోకలి బండ ఒకటి కొద్దిగా బయటికి పొడుచుకుని వచ్చి ఉన్నది. ఆ రోకలి బండ చూస్తూ ఉంటే ఆలోచన పరిపరి విధాలా పోయింది. రేపు తన పెళ్ళి అవుతుంది. కొంతకాలానికి పిల్లాడు పుడతాడు. పసివెదవ తనను విడిచి ఉండడు. ఇంట్లో పని ఎట్లా? అందుచేత వాణ్ణి చంకనే వేసుకుని పని చెయ్యాలి. వాణ్ణి చంకనేసుకుని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది. ఇంతలో అటక మీద నుంచి రోకలి బండ కాస్త వాడి నెత్తి మీద పడుతుంది. పాపం, వాడి ప్రాణానికి ఏం కావాలి? ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానకి పట్టని దుఃఖం వచ్చి చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని బోరుమని ఏడవసాగింది. కుమార్తె ఎంతకు రాకపోవటం చూసి జానకి తల్లి వంటింట్లోకి అడుగుపెట్టింది. అడుగు పెడుతూనే కూతురు దుఃఖం చూసి, ఏమిటే తల్లి అని అడిగింది. పసివెదవ మీద ఆ రోకలి బండ పడిందే, నా కన్న తండ్రికి నాకు రుణం తీరిందే అని జానకి పెద్ద పెట్టిన ఏడ్చింది. అయ్యో నాయన, నీకెంత గతి పట్టింది? కళ్ళ చూసుకోకుండానే పోయావట్రా? ఈ పాపిష్టి రోకలి బండ ఎక్కడ దాపరించిందిరా నీ ప్రాణానికి అంటూ జానకి తల్లి కూడా ఏడుపు లంకించుకుంది. మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానకి పుట్టే పిల్లవాడు చనిపోయినందుకు బోరున ఏడుపులు పెడబొబ్బులు సాగించారు. ఈలోపుగా పొయ్యి మీద పాలు పొర్లనారంభించాయి. పిల్ల ఇంతసేపాయే రాదేమబ్బా అనుకుని జానకి తండ్రి వచ్చి చూచును కదా, వంటింట్లో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు. ఏమిటర్రా, ఏం కొంప మునిగింద్రా అన్నాడు పెద్ద మనిషి ఆదుర్దాగా. అయ్యో, మీకింకా తెలీదటండి, ఆ పాపిష్టి రోకలి బండ కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది. ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూ. మన జానకి కొడుకండి అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడ్చింది. దాంతో ఇంటాయనకి మతిపోయి ఆయన కూడా కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుని అక్కడే కూర్చుండిపోయాడు. పెళ్లి కూతురు వాళ్ళెవరూ అయిపు లేకపోవటం చూసి గోపాలుడు లోపలికి వచ్చాడు. ఒక్క క్షణంలో అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. పొయ్యి మీద పాలు దించి అటక మీద రోకలి బండ వెనక్కి తోసేసి చిరు కోపంతో, జానకిని పెళ్ళాడటం నాకు ఇష్టమే గాని ప్రపంచంలోకెల్లా జానకిని మించిన వెర్రివాళ్ళు ముగ్గురైనా నాకు కనపడిన రోజు తిరిగి వచ్చి జానకిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్లను వెతుక్కుంటూ బయలుదేరాడు. పోయి గోపాలుడు ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవు నెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఏం చేస్తున్నావవ్వా అని అడిగాడు గోపాలుడు. అయ్యో నాయనా, ఇది నా ఆవు. వెళ్ళి వాళ్ళ దొడ్లోనూ వీళ్ళ దొడ్లోనూ పడుతుంది కానీ సొంత ఇంటి కప్పు మీద కావలసినంత గరిక మొలిస్తే అది మెయ్యదు అన్నది ఆ ఆడమనిషి. అవును, ఇంటి పై కప్పెక్కించకపోతే నువ్వే ఎక్కి ఆ గరికెను కోసి దాని ముందు వెయ్యరాదు అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, 4 కాళ్ళది ఆ నిచ్చెన ఎక్కలేకపోతే 3 కాళ్ళ ముసల్ని నేనెక్కగలనా అన్నది అవ్వ.
మరి ఆవు కప్పు మీద నిలవలేక కింద పడితేను అన్నాడు గోపాలుడు. అయ్యో నాయనా, నేనా మాత్రం ఆలోచించలేదా? ఆవు కొమ్ములకి కట్టిన పలుపు ఇంటి కప్పులో నుంచి దూర్చి నా నడుముకు కట్టుకున్నాగా అన్నది ఆ ఆడమనిషి. సరే కానిమ్మని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవును కప్పెక్కించాడు. అనుకున్నట్టుగానే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుంచి జారి కింద పడింది. ఆ ఆడమనిషి వెళ్ళి కప్పును అంటుకున్నది. ఆమెను చూసి జానకి కంటే వెర్రివాళ్ళు ఎవ్వరూ ఉండరనుకున్నా. నువ్వు ఉన్నావా తల్లి అనుకుంటూ గోపాలుడు ముందుకు సాగాడు. పొద్దు కూకేసరికెల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు. ఆ రాత్రి అతన్ని ఒక గొల్లవాడి ఇంట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు. గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు. అప్పుడే గొల్లవాడు మందను తోలుకొచ్చాడు. మందను కొట్టంలోకి తోలి 2 భుజాల మీదగాను చేతికర్ర అడ్డంగా పట్టుకుని గొల్లవాడు ఇంటిలోకి పోయేందుకు ప్రయత్నించగా ద్వారబంధానికి గొల్లవాడి కర్ర అడ్డొచ్చి వాడు కాస్త కింద పడ్డాడు. లేచి మళ్ళీ అట్లాగే పడ్డాడు. అది చూసి గోపాలుడు, ఏమోయ్, భుజాల మీద కర్ర అడ్డంగా పట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలటం లేదు అన్నాడు. దానికి గొల్లవాడు, నీకు తెలీదు సామి, ఈ ఇంట్లో భూతం ఉంటుంది, అది నన్ను రోజు ఎట్లాని ఏడిపిస్తుంది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు. చిట్ట చివరకు పడి లేవలేని స్థితిలో వాడు కర్ర ఈడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు. అది చూచి అమ్మో, జానకి కన్నా ఇతను ఇంకా వెర్రివాడు అనుకుంటూ మర్నాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు. రాత్రి పడే సమయానికి గోపాలుడు ఒక గ్రామం చేరాడు. అది పౌర్ణమి, వెన్నెల రోజు. గోపాలుడు ఆ ఊరు చేరేసరికెల్లా చంద్రుడు నడి నెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. గ్రామంలో పౌరులంతా హడావిడిగా ఉన్నట్టు కనిపించింది. చేదలు వలలు తీసుకుని పరిగెత్తిపోతున్నారు. ఎక్కడన్నా కొంపలంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో. లేదు, గాడి బావిలో ఇంత వెన్న ముద్ద తేలుతున్నది, దానికోసం అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి. గోపాలుడు గాడిబావి దగ్గరికి వెళ్ళాడు. ఊరంతా అక్కడే ఉన్నది. కొందరు కేకలేస్తున్నారు, కొందరు ఇతరులను పిలుస్తున్నారు, కొందరు కడవలు కడవలు నీళ్లు తోడి పారబోస్తున్నారు. అంతా కోలాహలంగా ఉంది. గోపాలుడు ఆ గుంపులో నుంచి తోసుకుని బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. బావి నీళ్లల్లో చంద్రబింబం కనిపిస్తున్నది. ఒక్కింత నవ్వుకుని, అది వెన్న ముద్ద కాదర్రా, చంద్రుడు ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూడులతో చెప్పాడు. కానీ వాళ్ళెవ్వరూ వినిపించుకోలేదు. అమ్మో, ప్రపంచంలో 3 కాదు, చాలామంది వెర్రివాళ్ళు ఉన్నారని గోపాలుడు తెలుసుకొని ఇంటికి వెళ్ళాడు. జానకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెర్రివేషాలు సహించడం నేర్చుకున్నాడు. ఇద్దరు ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.